ఇప్పుడు దీని కంటిన్యూషన్ వర్స్ అయినటువంటి 9th వర్స్లో ఏం జరుగుతుందో చూద్దాము. Jonah chapter 4 verse 9. But God said to Jonah, do you do well to be angry for the plant? He said, yes, I do well to be angry enough to die అన్నాడనమాట. అప్పుడు దేవుడు, ఈ సరచెట్టును గురించి నీవు కోపించటం న్యాయమా అని యోనాను అడుగగా, యోన ప్రాణము పోవునంతగా కోపించటం న్యాయమే అనెను. సరచెట్టును గురించి అతను మరి కోపం తెచ్చుకున్నాడు అనమాట. ఫస్ట్ డే ఎంత హ్యాపీగా ఉందో నాకు, రెండో రోజుకి అది వాడిపోయింది, ఎంత అన్యాయమో మరి అని చెప్పి చెట్టుని తిట్టుకొని తను కూడా తన ప్రాణాన్ని విసుగు చెందాడనమాట. అప్పుడు 10th వర్స్లో ఏం జరిగింది చూద్దాం. అండ్ ద లార్డ్ సెడ్, యూ పిటీ ద ప్లాంట్ ఫర్ విచ్ యూ డిడ్ నాట్ లేబర్ నార్ డిడ్ యూ మేక్ ఇట్ గ్రో, విచ్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఇన్ అ నైట్ అండ్ పెరిష్డ్ ఇన్ ఏ నైట్. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అన్నారన్నమాట దేవుడు. ఒక్కరోజులో ఎదిగి ఒక్కరోజులో పాడైపోయినటువంటి ఈ సొరచెట్టుని గురించి ఎంత వరి అవుతున్నావు నువ్వు, ఏంటి ఎలా వరి అవుతున్నావు అని చెప్పి దేవుడు అన్నారన్నమాట అతనితో. అన్న తర్వాత వెరీ ఇంపార్టెంట్ వర్స్ లాస్ట్లో ఉంది, అది 11వ వర్స్. అది తర్వాత ఇప్పుడు చెప్పబోయేటటువంటి వీడియోలో జాగ్రత్తగా విందాము. దేవుని కనికరం గల హృదయం అందులో మనకు కనిపిస్తుంటుంది.